కుంతి కర్ణుడిని పుత్రభిక్ష కోరిందా. యుద్ధం ఆరంభమవుతోంది. కుంతికి మనసులో దిగులుగా ఉంది. యుద్ధం జరిగితే అందరూ కూడా ప్రాణాలతో ఉండరని తెలిసి ఆవిడికి, పాండవులకు కూడా ఏం జరగచ్చేమో అనుకో అది కూడా ఉంటుంది. కౌరవుల్లో చాలా మంది అందరూ కూడా తన చుట్టాలు బంధువులే కదా, వాళ్ళంతా కూడా భరతవంశీకులంతా నశిస్తారని భయం వేస్తుంది ఆవిడికి. తర్వాత కర్ణుడి దగ్గరికి వెళ్తుంది ఒకరోజు. ఆ కర్ణుడు సూర్యభగవానికి అర్ఘ్యపాద్యాలు ఇస్తూ ఉంటాడు. ఆ క్షణంలో ఆవిడికి వెళ్తుంది. రాజమాత ఇలా వచ్చేవేంటి అంటాడు. ఆవిడ కర్ణుడి దగ్గరికి వెళ్ళి, నాన్న నువ్వు నాకు పుట్టినవాడివి అనగానే కర్ణుడు అంటాడు, ఇప్పుడు వచ్చావా? చిన్నప్పుడు నన్ను అంతా వదిలేసి నేను రాధా అత్తిరెడ్డి దగ్గర పెరిగాను, ఇప్పుడు వచ్చి నేను తల్లి నేను చెప్తున్నావు, నువ్వు ఇంతకాలం ఏమైపోయావు అని చాలా నిష్ఠూరంగా మాట్లాడతాడు. అప్పుడు నిజమే కర్ణ, నువ్వే కుంతికి పుట్టినవాడివే నువ్వు అని సూర్యభగవానుడు పైనుంచి సాక్ష్యం చెప్తాడు. కానీ అప్పుడు అంటుందన్నమాట కుంతి, నాయనా నువ్వు పెద్దవాడు అవుతావు, నాకు నేను చేసిన చిన్న పొరపాటు వలన, చిన్న పొరపాటు పెద్ద పొరపాటు చేసిన జీవితంలో, ఆ పొరపాటు వల్ల నువ్వు నాకు కాకుండా పోయావు. ఇప్పుడు అటుపక్క వెళ్ళావు, కౌరవుల పక్షాన చేస్తున్నావు, నువ్వు నా కొడుకువి, పాండవుల పక్షాన ఉండాల్సిన వాడు, పెద్ద కొడుకు అవుతావు, నువ్వు రాజ్యం అంతా కూడా నీదే అవుతుంది, రేపు విజయం సాధిస్తే ఖచ్చితంగా మా పక్క వచ్చేసి అని అడుగుతుంది అనమాట. అడిగితే అది ఎట్టి పరిస్థితుల్లో జరగదు, నన్ను ఆ రోజు క్షణాలను ఆదుకున్నవాడు దుర్యోధనుడికి నేను ఆలే మాట ఇచ్చేశాను, అతను నా మిత్రుడు కాబట్టి నేను అతపక్కే ఉంటాను. సస్యమరా ఒప్పుకోక ఇంకా కావాలంటే నీకు ఎవరైనా చంపేస్తాను కోరిక ఉందేమో, అర్జునుడు తప్ప నేను ధర్మరాజుని, నకుల్ని, సహదేవుని, భీముని ఎవరైనా చంపను అని ఆయన ఆటోమేటిక్గా అలవగ్గా చెప్పేస్తాడు అని కొద్దిగా ఆవేశపడు కాబట్టి. కానీ కుంతి ఏమి అడగలే. కుంతి వచ్చిన కారణం ఏంటంటే ఇక్కడ ఒక దాంట్లో మనం చదువుతున్న శ్లోకాల్లో ఒక శ్లోకం చదువుకుని వెళ్తే తెలుస్తుంది అన్నమాట. ఆవిడ వచ్చిన ఉద్దేశం ఏంటంటే దుర్యోధనుడు తన బలం అంతా కూడా కర్ణుడి మీద ఆధారపడి ఉంది అనుకుంటాడు. భీష్ముడు చేస్తాడో తెలుసు, కానీ భీష్ముడి మీద డౌట్ ఉంటుంది ఆయనకి. ఎందుకంటే ఆయన పాండవ పక్షపాతం డౌట్ ఆయనకి. కర్ణుడు ఒక్కడే తన మాట వింటాడు, ఖచ్చితంగా కర్ణుడు విజయం సాధిస్తాడు పాండవుల మీద అని ఆయనకు ఒక కోరిక ఉంటుంది. అదే ఆయనకు ఒక నమ్మకం ఉంటుంది. ఆ నమ్మకం వల్ల ఏంటంటే కర్ణుడి యొక్క శక్తి సామర్థ్యాల మీద ఆధారపడి ఆయన ఈ యుద్ధానికి దారి తీశాడు. ఈ కర్ణుడు కనుక నేను ఈ పక్క వచ్చేస్తే కనుక యుద్ధం ఆగిపోతుంది, ఈ వినాశం అడ్డుపడుతుంది అని చెప్పి ఆవిడ ఆలోచన. అందుకోసం అయితే ఆవిడ రాజమాత, ఆవిడ ఎన్నో కష్టాలు అనుభవించి పైకి వచ్చింది, చాలా వీరమాత ఆవిడ. ఎన్నో విషయాల్లో భీముడిని ఏకచక్రపురంలో తన కొడుకైనా కూడా చూడకుండా బకాసుడి దగ్గరికి పంపించింది. అందరూ అడుగుతారు, ఏంటి కొడుకు పంపిస్తున్నావు అని. అటువంటి వీర వనిత ఆవిడ. అలాంటి ఆవిడ తన కొడుకుని సంపొద్దని చెప్పి బతిమాలడానికి వస్తుంది, రాదు కదా. ఈ చిన్న సూక్ష్మం అర్థం చేసుకుంటే మనకు కూడా తెలుస్తుంది. కర్ణుడు ఏదో అలవాగా ఇచ్చేసాడు తప్ప, ఏదో తన ఆవేశంతో ఏదో తన నెల గొప్పవాడని ఫీలింగ్లో ఇచ్చేసాడు, కానీ జరిగింది అదనమాట.